హలో, నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హోమియో ఫిజిషియన్. ఇప్పుడు జనరల్గా డిన్నర్ మనం రాత్రి తినే ఏదైతే మీల్స్ ఉంటుందో, ఈజ్ ఇట్ నెసరీ అంటే కంపల్సరీగా డిన్నర్ చేయాలా అక్కర్లేదా, చేయకపోతే ఏమవుతుంది, చేస్తే ఏ విధంగా చేయాలి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. పర్టికులర్గా వెయిట్ లాస్ ట్రై చేసే వాళ్ళు, ఒబేస్గా ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు. సో డిన్నర్ అనేది చాలా కంపల్సరీ. మన వెయిట్ లాస్కి చాలామంది ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని లంచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ ఆ టైప్లో 12 hours గ్యాప్ అని ఇలా కొత్తగా చేస్తూ ఉంటారు. సో దానివల్ల వెయిట్ లాస్ అవుతారు కరెక్ట్, కానీ దానివల్ల ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. అంటే న్యూట్రిషన్ తగ్గిపోవడము, మనకు కావాల్సిన విటమిన్స్ ఇవన్నీ తగ్గిపోవడం, దానివల్ల ఇమ్యూనిటీ తగ్గిపోవడం చాలా జరుగుతుంటుంది. వెయిట్ అయితే తగ్గుతారు కానీ ఆ హెల్తీగా ఉంటుంది అనమాట, ఫేస్ అంతా మారిపోవడం జరుగుతుంటుంది. సో డిన్నర్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. బట్ దాంట్లో ఏంటంటే మనకు ఒబేసిటీ కానీ జనరల్గా బాడీ హెల్త్ గురించి మనం కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు ఏంటంటే జనరల్గా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అనేది కొద్దిగా మంచిగా, అంటే మనం ఎందుకంటే ఆ డిన్నర్ ఎప్పుడో చేస్తాం, మార్నింగ్ దాకా ఎంటీగా ఉంటుంది స్టమక్, కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ చేయాలి. బట్ అది చాలా హెవీగా ఏం కాదు, మామూలుగా చేయాలి. లంచ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు బాడీకి కావాల్సిన ఎనర్జీ కానీ, లేదంటే డే అంతా మనం ఏదో వర్క్ చేస్తుంటాం, ఏదో ఒక పని చేస్తుంటారు ప్రతి ఒక్కరు. సో మనకు బాడీకి కావాల్సిన ఎనర్జీ ఉంటుంది, విటమిన్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, అన్నీ కావాలి, ప్లస్ అరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి, యాక్టివిటీ ఉంటుంది కాబట్టి. బట్ నైట్ టైం మనం తిన్న తర్వాత యాక్టివిటీ అనేది ఎక్కువ ఉండదు. సో జనరల్గా ఈవినింగ్ 7 తర్వాత చాలామందికి యాక్టివిటీ ఉండదు, ఓన్లీ మెంటల్ వర్క్ ఉంటుంది, లేదంటే కూర్చోవడము, రిలాక్స్ అయ్యి టీవీ చూడడం ఏదో ఉంటుంది. సో ఫిజికల్గా ఉండదు కాబట్టి డిన్నర్ అనేది హెవీగా తీసుకోకూడదు. బట్ మనం డిన్నర్ కంపల్సరీ తీసుకోవాలి. దానికి రీజన్స్ ఏంటంటే, డిన్నర్ తీసుకోకపోతే చాలామందికి ఏంటంటే ఒక విధమైన డిప్రెషన్ లాగా అనిపిస్తుంది, తినలేదు అని ఒక వెల్తీ అనేది ఉంటుంది, అండ్ కొంతమంది సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఉంటుంది. సో ఇలా కొన్ని ఎమోషనల్గా మెంటల్లీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఎనర్జీ అంటే మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా బాడీకి సరిపడా ఉండవు. సో డిన్నర్లో ఏం చేయాలంటే మనం కొద్దిగా ప్రోటీన్, ఫైబరు ఇలాంటివి, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ చాలామందికి ఏంటంటే కాన్స్టిపేషన్ ఇలాంటివి ఉంటాయి, కాబట్టి ఫైబర్ కూడా నైట్ టైం చాలా అవసరం. డే టైం మనం ఫైబర్ తీసుకోకుండా ఓన్లీ ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్లు కొంత కార్బోహైడ్రేట్స్ ఇలాంటివి మిక్స్ చేసుకోవచ్చు. బట్ ఫైబర్ అనేది డిన్నర్లో చాలా అవసరం. సో లిక్విడ్ డైట్ కూడా ఈవినింగ్ ఎక్కువ తీసుకోవాలి. ఓన్లీ థింగ్ ఏంటంటే డిన్నర్ అనేది ఎర్లీగా తీసుకోవాలి. అంటే అట్లీస్ట్ ఇప్పుడు నైట్ 10కి 11కి పడుకునే వాళ్ళు అట్లీస్ట్ ఒక 3 hours గ్యాప్ ఉండాలి. అంటే 10 o'clock పడుకునే వాళ్ళు 7 లోపల డిన్నర్ చేయాలి. 11 o'clock సపోజ్ పడుకునే వాళ్ళు 7, 8 ఆ టైంలో డిన్నర్ చేయాలి. అది కూడా మైల్డ్గా, ఎక్కువ లేకుండా సంథింగ్. డిన్నర్లో కంపల్సరీ మనం అన్నమే తినాలి, లేదంటే చపాతీ తినాలి అని ఏం లేదు. ఎనీథింగ్, ఈవెన్ సలాడ్స్ కూడా తినొచ్చు, ఫ్రూట్స్ కూడా తినొచ్చు. అంటే అకార్డింగ్ టు మన డైజెషన్ కెపాసిటీ కానీ, ఏజ్ కానీ, మనకున్న ప్రాబ్లమ్స్ కానీ. ఇప్పుడు డయాబెటిక్స్ ఉన్నారు, సపోజ్ ఒబేసిటీ ఉంది, సో వాళ్ళు ఏంటంటే ఫ్రూట్స్ ఇట్లాంటివి నైట్ టైం తీసుకోకూడదు. అంటే పర్టికులర్గా డయాబెటీస్ ఉండి ఒబేసిటీ ఉన్నవాళ్ళు సలాడ్స్ తీసుకోవచ్చు. లేదు మామూలుగా ఉప్మా కానీ, లేదంటే చపాతీ, దోశ ఇట్లాంటివి ఏదైనా. బట్ కంపల్సరీ ఏంటంటే 2 to 3 hours గ్యాప్ ఉండాలి పడుకోవడానికి. సో దానివల్ల ఏంటంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది, ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గవు. సో ఆటోమేటిక్గా నిద్ర కూడా బాగుపడుతుంది. సో చాలామంది ఏంటంటే లంచ్ చాలా లేట్గా హెవీగా చేసి నైట్ సరిగా ఆకలి లేదు అని పడుకుంటారు. సో అలాంటప్పుడు ఓకే. సో నాట్ రెగ్యులర్లీ, అకేషనల్గా మనం మధ్యాహ్నం సపోజ్ లేట్గా 3కో 4కో బిర్యానీ తిన్నారనుకోండి, అది తొందరగా అరగదు. బిర్యానీ అనేది చాలా హార్డ్ ఫుడ్, సో అది తొందరగా అరగదు. సో అలాంటప్పుడు మనం డిన్నర్ స్కిప్ చేయొచ్చు. సో దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. బట్ అప్పుడు కూడా ఏంటంటే సంథింగ్, ఒక ఫ్రూట్ కానీ, లేదంటే ఫ్రూట్ జ్యూస్ కానీ వితౌట్ షుగర్ అదైనా తీసుకొని ఒక 1/2 hour 1 hour గ్యాప్ ఇచ్చి పడుకోవచ్చు. సో ఎనర్జీ అనేది మనకు లాస్ కాకుండా ఉండాలి. సో నార్మల్గా కరెక్ట్గా టైమింగ్ ప్రకారం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సపోజ్ 9కో 10కో చేసేవాళ్ళు, లంచ్ 1 or 2 PM చేసేవాళ్ళు కంపల్సరీ డిన్నర్ చేయాలి, స్కిప్ చేయకూడదు. సో డిన్నర్ ఏంటంటే మనకు లైట్గా ఉండాలి, లిక్విడ్ డైట్ ఎక్కువ ఉండాలి, దాంట్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉండాలి, ఎర్లీగా తినాలి. సో హెవీగా తినకూడదు. హెవీగా తింటే అరగకపోవడమే కాకుండా దానివల్ల బ్రీతింగ్ ఇష్యూస్ రావచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, ఇంకెన్నో ఉంటాయి కాంప్లికేషన్స్. నిద్ర కూడా పట్టకపోవచ్చు. హెవీగా ఉందనుకోండి నైట్ నిద్ర కూడా పట్టదు. సో అందుకనే నైట్ టైం డిన్నర్ మనకు స్లీప్కి దీనికి చాలా రిలేషన్ ఉంటుంది. సో దానివల్ల మనకు ఎనర్జీ రావాలి, ఫైబర్ ఉండాలి, నిద్ర కూడా పట్టాలి. సో డిన్నర్ చేసిన తర్వాత కంపల్సరీ కొద్దిసేపు వాకింగ్ చేయాలి లైట్గా.
అండ్ సో నైట్ టైము జనరల్గా చాలామంది పార్టీస్కి వెళ్ళటము, ఆయిలీ ఫుడ్స్ తినడం, బిర్యానీలు తినడం ఇలా చేస్తుంటారు. అది అవాయిడ్ చేయాలి. సో నైట్ టైం ఏంటంటే మనకు ఈజీగా అరిగేది లైట్ ఫుడ్ తినడం మంచిది. సో డిన్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు డిన్నర్ చేయాలి. అంటే ఎంటీ స్టమక్, హెవీ స్టమక్ రెండు మంచిది కాదు. ఎంటీ స్టమక్లో ఏమవుతుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది. సో వ్యాక్యూమ్ అంటాం దాన్ని. సో దానివల్ల కూడా ఒబేసిటీ వస్తుంది. చాలామంది అంటే తినలేదు కదా అనుకుంటారు, బట్ తినకపోతే కూడా ఒబేసిటీ వస్తుంది, స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. సో కంపల్సరీ ఏదో ఒకటి కొద్దిగానే తినాలి. సో ఇది డైట్, డిన్నర్ చాలా ఇంపార్టెంట్. స్కిప్ చేయకండి, ఎర్లీగా తినండి, కొద్దిగా తినండి. థ్యాంక్ యూ.